పిఎస్ఎల్ సిస్టర్ ఉంది, తను ఒక మంచి గవర్నమెంట్ స్కీమ్ చెప్పాను ప్లీజ్ అన్నమాట, అది చెప్తా. షూర్ శరత్. సో బేసిక్గా బేటీ బచావ్ బేటీ పడావ్ అనే స్కీమ్ కింద సుకన్య సమృద్ధి యోజన అనేది ఒక ఇనిషియేటివ్ ఉందన్నమాట గవర్నమెంట్ది. దీంట్లో ఏంటి అంటే అప్ టు 10 years లోపల గర్ల్ చైల్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు పైన నువ్వు ఈ స్కీమ్ని రిజిస్టర్ చేయొచ్చు అనమాట. సో ఇందులో ఏంటి అంటే నీకు బేసిక్గా 250 రూపాయల నుంచి 1,50,000 వరకు నువ్వు ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట ప్రతి సంవత్సరం. సో దీంట్లో నీకు మెచ్యూరిటీ వచ్చేసి 21 yearsకి అవుతుంది. 21 years తర్వాత నువ్వు డబ్బులు తీసుకోవచ్చు. అండ్ 15 years వరకు నువ్వు డిపాజిట్ చేస్తూ ఉండాలన్నమాట. అండ్ ఇక్కడ పాయింట్ ఏంటి అంటే నీకు పాపకి 18 years వచ్చిన తర్వాత నువ్వు అప్ టు 50% అనేది నువ్వు విత్డ్రా చేసుకోవచ్చు. దీంట్లో ఏంటి అంటే ఇది నీ గర్ల్ చైల్డ్ మ్యారేజ్కి లేకపోతే వాళ్ళ ఎడ్యుకేషన్ మాత్రం 50% ఇస్తారనమాట 18 years తర్వాత. 21 years తర్వాత నీకు కంప్లీట్ ఫుల్ కాంపెన్సేషన్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ ఏంటి అంటే నీకు 8.2% పర్ యానం ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ ఇది ఫ్లక్చువేట్ అవుతుంటుంది డిపెండింగ్ అపాన్ గవర్నమెంట్. సో ఇక్కడ ఏంటి అంటే నీకు ట్రిపుల్ ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది సరే దీంట్లో ATC కింద. సో దీంట్లో నీకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది. అండ్ సెకండ్ నీ డాటర్కి సెక్యూర్ ఉంటుంది, ఎందుకంటే ఇది గవర్నమెంట్ బ్యాక్డ్ ఆల్సో. అండ్ ఇది చాలా మంచి ఇనిషియేటివ్ కూడా. కాకపోతే దీంట్లో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. అదేంటి అంటే నువ్వు ఇమీడియట్గా ఎప్పుడైనా కావాలనుకున్నా కానీ డబ్బులు తీసుకోవడానికి ఉండదు, ఎందుకంటే దీని పర్పస్ అది కదా. బేసిక్గా గర్ల్ చైల్డ్కి అప్ టు 21 years వచ్చేంత వరకు అది అలానే ఉండాలని చెప్పి ఆ ఫండ్ పర్పస్. సో ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఏంటి అంటే బిలో 10 years లోపలనే గర్ల్ చైల్డ్కి ఉంటుంది. అండ్ గవర్నమెంట్ బ్యాక్డ్ చాలా ప్రొటెక్టెడ్ ఉంటుంది అనమాట. మీ డాడీకి చెప్తావా ఈ స్కీమ్ గురించి? చెప్తానన్నా, కంపల్సరీ చెప్తానన్నా, నాకు నచ్చింది. వెరీ నైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి. టాటా.